ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ముల్లా నసరుద్దీన్ గురించి, ఆయన కొన్ని కథల గురించి చెప్పుకుందాం. హాస్యమే ప్రధానంగా సృష్టించబడ్డ పాత్ర అని కొందరంటారు. కాదు, నసరుద్దీన్ నిజంగానే జీవించిన మనిషి అని కొందరు వాదిస్తుంటారు. ఈ వాదనలన్నీ వదిలేస్తే నసరుద్దీన్ పాత్ర గురించి మరొక సమస్య ఉంది. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు అతను మావాడంటూ తన వాడిగా పట్టం కట్టేశారు. ఇంత అభిమానం పొందిన నసరుద్దీన్ మాత్రం చాలా సాధారణమైన వ్యక్తి. నిత్యం దరిద్రంతో, ఆకలి బాధతో సతమతమయ్యే సగటు మనిషి. కానీ చావును కూడా నవ్వుతూ ఆహ్వానించి తనను చంపటానికి వచ్చినందుకు మృత్యుదేవతకు కూడా జరిమానా విధించగలిగిన సమయస్ఫూర్తి కలవాడనమాట ఆయన. ఈ నసరుద్దీన్ మన తెలుగువారికి కొత్తేం కాదు, చిరపరిచితుడే. ఇప్పటికీ నేను చెప్పబోయే కథలు మీరు చాలా వినిండడమో చదివిండడమో జరిగింటుంది. కానీ నేను మీతో కొన్ని కథలు పంచుకుందామని అనుకుంటున్నాను. ఇక కథలోకి వస్తే, ఒకరోజు నసరుద్దీన్కు ఏం తోచబడి కాలేదు. కాసేపు ఇంట్లో భార్యతో గొడవపడి కాలక్షేపం చేద్దామనుకున్నాడు. కానీ అతని భార్య మెత్తగా ఉంది. నసరుద్దీన్ ఎంత గొడవ పెట్టుకుందామని ప్రయత్నించినా ఆమె నోరు మెదపలేదు. ఇక లాభం లేదని వీధిలోనికి వచ్చాడు. 4 అడుగులు వేశాడో లేదో హొజో అంటూ రెహమాన్ వెనక నుంచి వడివడిగా వచ్చి అడ్డుపడ్డాడు. రెహమాన్ నసరుద్దీన్ని బాగా ఎరిగి ఉన్నవాడు. రెహమాన్ ఎండు రొట్టెల వ్యాపారిగా ఆ నగరంలో బాగా పేరున్నవాడు. పేరులోనూ డబ్బులోనూ కూడా బాగా సంపాదించాడు. అతనంటే నసరుద్దీన్కి మంచి గౌరవం ఉంది. ఏంటి రెహమాన్, పొద్దున్నే అడ్డుపడ్డావు? కొంప తీసి నా బట్టలు నీకు అరువు కావాలా అంటూ చమత్కరించాడు నసరుద్దీన్. నీ కొత్త బట్టలు చాలా ముచ్చటగా ఉన్నాయి. ఈ దుస్తుల్లో నువ్వు చాలా యువకుడిగా కనిపిస్తున్నావు అంటూ పొగిడాడు. పొగడ్తలు చాలు, పనేమిటో చెప్పు అన్నాడు. ముల్లా, నువ్వు తప్పుగా అనుకోక ఉంటే నేను మాట అడుగుతాను. నేను నీకంటే ధనవంతుడిని, అన్నీ ఉన్నాయి, కానీ నాకంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నేను కూడా నీలాగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. 2 దీపాలు వెలిగించు, ఆ వెలుగులో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అన్నాడు నసరుద్దీన్. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నాడు రెహమాన్. జాగ్రత్తగా విను. మొదటి దీపం ఇతరులకు సహాయం చేయడం, రెండో దీపం నీ కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ భగవంతుడిని ప్రార్థించు అంటూ చెప్పాడు నసరుద్దీన్. మనిషి సంతోషానికి 2 దీపాలు మామూలే. అవును రెహమాన్, నేను ఇప్పటికీ మొదటి దీపమే వెలిగించాను, దానికి ఇంత సంతోషంగా ఉన్నాను. ఇక రెండో దీపం కూడా వెలిగించగలిగితే పరిపూర్ణ సంతోషం నా సొంతమవుతుంది అన్నాడు. తర్వాత అతను ఒక చిన్న మాట, మొదటి దీపం వెలిగించాలంటే ముందు రెండో దీపం వెలిగించాలి. ఇది చేయకుండా మొదటి దీపాన్ని వెలిగించిన పెద్ద మూర్ఖుణ్ణి నేను. నువ్వు కూడా నా జాబితాలు చేరకు అంటూ ముందుకు నడిచాడు నసరుద్దీన్. ఇంకొకసారి ఏమైందంటే, నసరుద్దీన్ ఒకసారి బజారులో నడుస్తుండగా అతనికి విలువైన రాయి ఉన్న ఒక బంగారు ఉంగరం దొరికింది. ఆ ఉంగరం చాలా చూడముచ్చటగా ఉంది. అలాంటి ఉంగరం తన వేలికి ఉంటే ఎంత బాగుంటుందని నసరుద్దీన్ చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు. కానీ ఎప్పటికప్పుడు డబ్బు సమస్యే, అందువల్ల ఉంగరం చేయించుకోవటం వీలు కాలేదు. ఆ ఉంగరం తను ఉంచుకోవాలనిపించింది అతడికి. కానీ రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఎవరికన్నా ఏ వస్తువన్నా దొరికితే ఆ వస్తువును చూపించకపోయినా నాకు ఫలానా వస్తువు దొరికిందని ఎక్కడ చెప్పకపోయినా శిక్ష ఉంటుంది. సరే, ఏం చేశాడు మన నసరుద్దీన్? ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో నిల్చొని 3 సార్లు గట్టిగా అరిచి చెప్పాలన్నమాట రాజుగారి ఆజ్ఞ ప్రకారం. ఎవరన్నా ఆ వస్తువు నాది అని ముందుకు వస్తే దాని రూపురేఖలు, లావు, బరువు, రంగు తదితర వివరాలు సరిగ్గా చెబితే దాన్ని అలా చెప్పిన వారికి ఇచ్చేయాలి. 3 సార్లు పిలిచేలోపు ఎవరన్నా రాకపోయినా, వచ్చిన వాళ్ళు సరైన వివరాలు చెప్పకపోయినా దొరికిన వ్యక్తి ఆ వస్తువును అందరికీ చూపించి తన స్వాధీనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ వస్తువు అసలు చూసినా అడగరాదు. అలా అడగటం రాజాజ్ఞని ధిక్కారం అవుతుంది. ఏం చేస్తే ఈ ఉంగరం తన సొంతం అవుతుందా అని కాసేపు ఆలోచించాడు నసరుద్దీన్. కొంతసేపటికి అతనికి చక్కని ఉపాయం తట్టింది. 4 వీధుల కూడల్లోనికి వెళ్ళి నిల్చున్నాడు. అందరూ ఎవరి పని మీద వారు పోతున్నారు. ఒకరిని ఆపి, నాకు ఒక వస్తువు దొరికింది అంటూ చెప్పాడు. నా వస్తువు ఏదీ పోలేదు ముల్లా, నువ్వే ఉంచుకో అంటూ తన పని మీద తను వెళ్ళిపోయాడు. రెండవసారి మరో వ్యక్తిని ఆపి అడిగాడు. అతడు కూడా మొదటివాడు చెప్పిన సమాధానమే చెప్పాడు. మూడవ వాడిని కూడా అదే విధంగా అడిగాడు. ఇంచుమించు ముందు వాడు చెప్పిన సమాధానమే చెప్పాడు. ఇక మీరు మాట్లాడకండి నసరుద్దీన్. ఉంగరంతో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు నసరుద్దీన్.
అతని వేలికి ఉంగరం చూసి అతని భార్య ఎంతో సంతోషించి నసరుద్దీన్ తెలివితేటల్ని ఎంతో మెచ్చుకుంది. ఆ రాత్రంతా నసరుద్దీన్ తన వేలికున్న ఉంగరం చూసి ఎంతగానో మురిసిపోయాడు. మర్నాడు ఉదయం ఆ ఉంగరం పోగొట్టుకున్న దురదృష్టవంతుడు ఎంత బాధపడుతుంటాడో అనిపించింది. పోగొట్టుకున్నవాడు బాధపడుతూ ఉంటే తను ఆ ఉంగరం పెట్టుకోవడం అతనికి మనసు ఒప్పుకోలేదు. వెంటనే బయలుదేరి మళ్ళీ 4 రోడ్ల కూడల్లోనికి వెళ్ళి 3 సార్లు గట్టిగా అరిచాడు. ఒక బిచ్చగాడు ముందుకు వచ్చి, అయ్యా, నిన్న మధ్యాహ్నం పూట నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. పొరపాటున అది ఇవాళ మీకు దొరకలేదు కదా అంటూ నసరుద్దీన్ అడిగాడు. తన అవతారం చూస్తే ఉంగరం పెట్టుకునే దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. అయినా ఉంగరం అన్నాడు కనుక మిగతా వివరాలు అడిగాడు. నసరుద్దీన్ దగ్గర ఉన్న ఉంగరం పోలికలన్నీ సరిగ్గా చెప్పాడు ఆ బిచ్చగాడు. నసరుద్దీన్ మాట్లాడకుండా ఆ ఉంగరం అతనికి ఇచ్చాడు. ముల్లా, నీకు నా కృతజ్ఞతలు. నా భార్య ఎన్నో ఏళ్ళు ఒక పూట తిని ఆ ఖర్చును దాచి తన గుర్తుగా నాకు ఈ ఉంగరం చేయించిచ్చింది. అందుచేత దీని విలువ నాకు ఈ లోకం కంటే ఎక్కువ ఇతరులకు మాత్రం ఎంతో కొంత ఉంటుంది, కానీ నాకు మాత్రం చాలా ఎక్కువ అన్నాడు. ఇది నిన్న పోగానే ఇప్పటి వరకు రోదిస్తూనే ఉన్నాను. ఆ ముల్లా అల్లానే నీ రూపంలో వచ్చి నా భార్యను నాకు ఇచ్చాడు. ఇది ఉంటే నా భార్య నాతో ఉన్నట్లే అన్నాడు చెమ్మగిలిన కళ్ళతో. అదే సంగతి, నీ భార్యను నేను వేలికి పెట్టుకున్నానే కాబోలు రాత్రంతా నిద్రపోనివ్వలేదు. మరి ఆమెను కట్టుకున్న నువ్వు ఎన్ని రాత్రులు నిద్రకు దూరమయ్యా ఉంటావో పాపం అంటూ చమత్కరించాడు నసరుద్దీన్.